బ్లాక్ బస్టర్ అయితే అదే 78లో 11 సినిమాలు రిలీజ్ అయినా కూడా కనీసం ఒక చిత్రం కూడా సూపర్ హిట్ కాకపోవడం విశేషం. అందుకే చిత్రం భళారే విచిత్రం అంటున్నాను. వివరాలన్నీ మిత్రులారా, 1977లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారికి అద్భుత సినిమాలు దానవీర కన్నా, అడవి రాముడు, యమగోళ వచ్చాయి. కానీ విశేషం ఏంటంటే 78లో ఆయన చెందిన 11 సినిమాలు ఉన్నా కూడా పెద్దగా ఆడిన సినిమాలు లేవు. ముఖ్యంగా భయంకరమైన ఫ్లాప్స్ ఉన్నాయి. ఎందుకు అలా జరిగింది? ముఖ్యంగా ఆయన 77లో 78లో నటించిన సినిమాలు చూడండి. సతీ సావిత్రి, మేలుకొల్పు, అక్బర్ సలీం అనార్కలి, రామకృష్ణుడు, యుగపురుషుడు, ఇది రాజపుత్ర రహస్యం, సింహబలుడు, శ్రీరామ పట్టాభిషేకం, సాహసవంతుడు, లాయర్ విశ్వనాథ్, కేడీ నంబర్ 1, ఈ రకంగా 11 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇందులో సింహబలుడు పెద్ద భారీ బడ్జెట్తో తీసిన సినిమా, సాహసవంతుడు విదేశాల్లో తీసిన సినిమా, రాజపుత్ర రాష్ట్రం అర్థమైన జానపద గొప్ప జానపద చిత్రం, ఆ తర్వాత సతీ సావిత్రి, ఇలాంటి ఎన్నో సినిమాలు. సతీ సావిత్రి డిఎల్ మల్టీ స్టార్ కృష్ణరాజు కూడా ఉన్నారు, అయినా కూడా ఆడలేదు. రామకృష్ణలు బాగా కొంచెం వరకు కలెక్ట్ చేసినా కూడా అది బ్యాడ్ ట్యాగ్ తెచ్చుకునింది. అది డిఎల్, ఇది మల్టీ స్టార్. ఆ కొంతవరకు ఆడిన సినిమా యుగపురుషుడు ఒకటే. తర్వాత కేడీ నంబర్ 1 హిందీ రీమేక్, లాయర్ విశ్వనాథ్ కూడా హిందీ రీమేక్. కేడీ నంబర్ 1 కొంచెం రాయలసీమలో ఆడింది, కానీ ఆ తెలంగాణ అక్కడ ఆడలేదు. యుగపురుషుడు ఒక రకంగా ఆడింది, వైజయంతి సినిమా అది. కానీ చెప్పుకోదగ్గ హిట్ కదా, ఆయన జీవితంలో పెద్ద మైలురాయి కాదు. అంటే 1978లో ఆయనకు ఒక్క మైలురాయి కూడా పడలేదు, ఒక్క సూపర్ హిట్ కూడా పడలేదు. పైపెచ్చు భయంకరమైన ఫ్లాప్స్, అక్బర్ సలీం అనార్కలి, మేలుకొలుపు, సతీ సావిత్రి, అసలు మీకు ఊహకు అందరి స్థాయిలో. మరి ఎంత ఘోరం అంటే ఈ సింహబలుడు చాలా పెద్ద చెడ్డ పేరు తెచ్చింది. రాఘవేంద్ర డైరెక్షన్, శ్రీరామ పట్టాభిషేకం, ఈ సినిమాలన్నీ ఫ్లాప్ కావడం నిజంగా ఎందుకు ఉన్నాయి అనే విషయంపై నేను ఈరోజు మీ ఎదురుగా చర్చించుకున్నాను. ఒకే ఒక విషయం అండి, ఆయన అడవి రాముడు, దానవీరేశ్వరుడు కన్నా యమగోళ జీర్ణించు లోపలికి మామూలు ప్రతి మనిషి యొక్క గుండెలో దాగిపోయినాయి ఆ సినిమాలు. వేరే సినిమాలు జీర్ణించుకోలేకపోయారు వాళ్ళు. అంత గొప్ప నటుడు అన్నీ. అడవి రాముడు అసలు ఏం కలెక్షన్స్, ఎందుకు 77లో వచ్చింది. ఆ ప్రభావం అడవి రాముడు, దానవీరేశ్వరుడు కన్నా యమగోళ ప్రభావం 78 మీద పడి 78లో రామారావుకి ఒక్క హిట్ కూడా లేకుండా చేశాయి. కానీ 79లో తిరిగి రామారావు పుంజుకున్నారు.